కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన ఇప్పుడు యావత్ భారతదేశం అంతా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సమాజం అంతా కూడా ఉట్టుడుకుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈరోజు ధర్నా చౌక్లో ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులంతా కూడా నిరాహార దీక్ష కూర్చొని ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి చాలామంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఇప్పుడు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ చోటు చేసుకున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటూనే ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? తెలంగాణ స్వరాష్ట్రము కొట్లాడి తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం కొట్లాడి అంటే ప్రాణ త్యాగాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన రాజ్యంలో మన పాలన ఒకటే నినాదం. ఆనాటి దేశ స్వతంత్రం పోరాటంలో బ్రిటిష్ వాడిని మనం ఎల్లగొట్టినాం. అదొక పోరాటమే, స్వతంత్రం కోసం పోరాటం చేసాం. తర్వాత స్వరాష్ట్రం, ఈ రాష్ట్రం మనది, ఈ గడ్డ మీద ఆంధ్ర పాలన ఏందని ఆంధ్రలోనే ఎల్లగొట్టినాం. దానికి అనేక రూపాలలో మనం పోరాటాలు చేసాం. ఇంత పోరాటాల గడ్డ మీద తెలంగాణ తెచ్చుకున్నాక ఇంకా ఈ వర్గాలకు న్యాయం జరగలేదు. మీరు స్పష్టంగా చూడండి, ఇలా 14 రోజులు ఒక నిండు పచ్చి బాలంతా, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే 2 నెలల ఒక బాలంతా నాకు అన్యాయం జరిగింది, నా పాపను చంపారు, నా భర్తను కొట్టారు అని ఇవాళ 14 రోజులు, ఇవాళ ఫిబ్రవరి 18న జరిగితే ఇలా ఫిబ్రవరి 6వ తారీఖు, మార్చి 6వ తారీఖు 14 రోజుల కంచి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాంటోడు. ఆ తండ్రికి సంబంధించిన పిల్లలకు దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, మరి మర్డర్లు జరుగుతున్నా కూడా మాట్లాడతలేడు, ఆ నిందితులను అరెస్ట్ చేస్తలేడు. అంటే ఈ రాజ్యంలో అసలు రాజ్యపాలన ఉందా అంటే, రాజ్యం అంటే ఏంటిది? రాజ్యాంగం కల్పించిన పాలన ఉన్నదా? నేను ఒక ఓటరుగా, ఒక పోరాట బిడ్డగా నాకే అనుమానం వస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి కళ్ళు ఉన్నాయా? ధృతరాష్ట్రుడు పాలన చేస్తున్నాడు. కళ్ళు ఉండి ధృతరాష్ట్రుడు కళ్ళు లేని లెక్క ఉన్నాడు. పూర్తిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎవరైతే రెడ్డిలకు సంబంధించినటువంటి 8 మంది ఇది చేశారో, ఒక ముగ్గురు దొరికారు, మిగతా వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఎట్లా చూస్తారు ఇది? అన్న, ప్రధానంగా రేవంత్ రెడ్డి జిల్లా అనుకున్న జిల్లాకు సంబంధించినోడే, ఈ రాష్ట్రానికి తండ్రి లాంటోడే, ఒక పెద్దన్న పాత్ర ముఖ్యమంత్రి అంటే. మరి అక్కడ జరిగిన దాడిని ఎందుకు ఆయన సమాచారం తీసుకొని మాట్లాడేందుకు బయటకు వస్తలేడు? ఒకటి, ఆడ దాడి చేసిన వాళ్ళు దీంట్లో ఉన్న లోపం ఏంటిదంటే, మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, అక్కడ దాడి చేసే సామాజిక వర్గం రెడ్డి, పైన ముఖ్యమంత్రి రెడ్డి. ఒక అమెరికాలో ఎక్కడనో ఒక స్పీచ్లో, నేను ఎక్కువ ఈ టీవీలు చూసే అంత నాకు టీవీ లేదు, నాకు ఉండేదందుకు ఇల్లే లేదు. ఎందుకంటే తెలంగాణ మీద నా పోరాటం ఉండాలని తెలంగాణనే నా ఇల్లుగా చూస్తున్నా. ఓన్లీ నేను పత్రికలు చదివిన, ఏమన్నాడంటే మనం రెడ్డోళ్ళమే ఈ రాజ్యం వెళ్తామన్నాడు. బీసీలకు రాజ్యం ఏలే అర్హత కూడా లేదన్నాడు రేవంత్ రెడ్డి. మీరు రెడ్డిలు రాజ్యం వెళ్తారు అని మీరే చెప్పారు కదా. మరి అక్కడ రెడ్డిలు దాడి చేస్తే మీ రాజ్యంలో రెడ్డిలను, దుండగులను, రౌడీ రెడ్డిలను ఎందుకు కాపాడుతున్నాడు? సొంత జిల్లా అయినందుకు కాపాడుకుంటున్నావా, లేకపోతే వాళ్ళు నీ చుట్టాలని కాపాడుకుంటున్నావా? ఒకటే ఈ డిమాండ్, ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. నీకు కండ్లున్నాయా, లేకపోతే భారత రాజ్యాంగం మీద నీకు గౌరవం ఉన్నదా లేదా? ఒక చాకలి బిడ్డగా అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే, సంఘటన జరిగి 13-14 రోజులు అవుతుంది. ఒక చాకలి ఎమ్మెల్యే ఈలపల్లి శంకరయ్య తోటి నువ్వు మాట్లాడిపిస్తావు. ఈలపల్లి శంకరయ్య ఎట్లా మాట్లాడతాడంటే కళ్ళు తాగిన కోతి లెక్క మాట్లాడతాడు. ఎందుకు అంటే ఆయన పుట్టుక కులము చాకలి. తన కులము చాకలి అయినా కూడా తన కులం రోడ్డు మీద ధర్నాలు చేస్తుంది, తన కులము మీద దాడులు జరుగుతున్నాయి, తన కులాన్ని ఎలేస్తున్నారు. కొన్ని గ్రామాలల్లో గ్రామ బహిష్కరణ జరుగుతున్నాయి. ఆయన తెలిసినా కూడా ముఖ్యమంత్రి లోపాయికారికంగా, ఒక ముఖ్యమంత్రికి చెంచాగా ఎమ్మెల్యే స్థాయిలో ఈలపల్లి శంకరయ్య చాకలి కులాన్ని అవమానపరిచింది. ఈ వేదికని డిమాండ్ చేస్తున్నా. నేనేమంటున్నా, ఈలపల్లి శంకరయ్యకు చాకలి అనే పదాన్ని వాడేందుకు కానీ, ఆయన ఏ కులంలో పుట్టి నాకు సంబంధం లేదు, కానీ ఆయన అయితే మా చాకలి కులం కాదు, కానీ మా కులపని ముందు పెట్టి మాట్లాడిపించాడు. ఇది వాళ్ళ నాడుతున్న నాటకంలో మనం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈలపల్లి శంకరయ్య, నీ అధికారం శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డికి అధికారం కూడా శాశ్వతం కాదు. ఒక్కసారి చాకలు చాకిరే దెబ్బ పెడితే
రోడ్డు మీదకి వచ్చి బట్టలు పిండితే అధికారం 5 నిమిషాలు పడిపోద్ది. ఎందుకంటే ఊరికి ఆడబిడ్డ లాంటి చాకలోళ్ళం. మేము తిరగని ఇల్లు లేదు, మేము పోని వ్యక్తి లేడు, మేము చేయని పని లేదు ఈ సమాజంలో. అంటూ ముట్టు మైల మురికి బట్టలు పిండడంతో పాటు మనిషి పుట్టిన కాంచి చావు వరకు, పెళ్లి నుంచి పేరంటం వరకు అనేక కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల అశుభ కార్యక్రమాలకు అన్నిటికీ పనులు చేసేది నా చాకలి తల్లి. కాబట్టి ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి చాకిరి దెబ్బ పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్ 5 నిమిషాలు పడిపోద్ది. పూర్తిగా కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఏదైతే దిశకు సంబంధించిన కేసు కావచ్చు, లేకపోతే వరంగల్ ఎంజిఎంలో డాక్టర్ విషయం కావచ్చు, ఇదంతా కూడా అప్పుడు నడిచింది. అప్పుడు మరి చర్యలు తీసుకున్నారు, అప్పుడు శిక్షలు పడ్డాయి, జైలుకి పంపించారు, ఉరి తీసిన ఎన్కౌంటర్లు కూడా చేసిన పరిస్థితి. ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదంటారు? ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదు అనేది మనం ఇక్కడ ఇంటర్నల్గా ఆలోచిస్తే, నేను కులాల కోసం, మతాల కోసం, వర్గాల కోసం పోరాటం కాదు. నా పోరాటం సమస్య మీద, సమస్యకు జరిగిన అన్యాయాన్ని నిలదీయడం, ఆ బాధితులకు న్యాయం చేయడం కోసం. అక్కడ దాడి చేసింది రెడ్డిలు, అక్కడ పోలీస్ యంత్రాంగం రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, హోమ్ మినిస్టర్ ఆయన చుట్టం, ఆయన సంకలో జేబులో పెట్టుకున్నాడు. హోమ్ మినిస్టర్ను జేబులో పెట్టుకొని తిరుగుతాడు ఆయన. కాబట్టి కుల రాజకీయాలు వాళ్ళకి తెలుసు. ఆయన అన్నాడు కదా వేదిక మీద, రెడ్డిలే ఈ రాజ్యం వెళ్తారు అన్నారు. ఈ రౌడీ రెడ్డిలు ఈ రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ దుండగులను మనం బొందబెట్టాలంటే, మన రాజ్యం మనకు రావాలంటే, ఈ చిన్నారి పాపకు జరిగిన ఏదైతే దుర్ఘటన, మల్లన్న జాతరలో జరిగిన సంఘటన, ఈ సమాజము అందరూ రోడ్ల మీదకి వచ్చి సంఘటితంగా, ఎందుకంటే మాతృ సంస్థ అనేది నేను చెప్పాను కదా, తెలంగాణ తల్లి అంటాము, భారత మాత అంటాము. మా తల్లిలాగా సమాజాన్ని గౌరవిస్తున్నాం. మాది ఒక చాకలి తల్లికి 2 నెలల పాపను చంపితే, మా తల్లి 2 నెలల పచ్చి బాలంతా పడుతున్న అరణ్య ఘోష, మరి ఆమెకు న్యాయం చేయాలంటే మనం కళ్ళు తెరవాలి కదా, మనం సంఘటితం కావాలి కదా. మనం ఈ రౌడీ రెడ్డి రాజ్యాన్ని బొందబెట్టాలంటే, అయ్యా ఈ రాష్ట్ర సమాజమా, అన్ని కులాలకు 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ప్రతి కులానికి చాకలి బిడ్డ, ఆడబిడ్డ అంటారు. కాబట్టి ఈ ఆడబిడ్డకు అన్యాయం చేసింది ఆ రెడ్డి రాజ్యము, ఈ ఆడబిడ్డకు అవమానాలు చేస్తున్నది ఈ రెడ్డి రాజ్యము. కాబట్టి మాకు మీరు మద్దతుగా ఉండి రోడ్ల మీదకి వచ్చి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనాలి. మీరు కూడా ఈ సమాజంలో పడుతున్న అనేక సమస్యల మీద పోరాటం చేసి ఓటు అనే ఆయుధంతో మనం యుద్ధం చేద్దాం. గతంలో తెలంగాణ మీరు చెప్పారు కదా, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కల్వకుంట్ల కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం జరిగింది. అన్న ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రియాంక రెడ్డి పేరు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రియాంక రెడ్డి అత్యాచారం గురించి పార్లమెంట్లో మాట్లాడేళ్ళు రెడ్డి ఎంపీలు. మా బీసీ ఎంపీలకు సిగ్గు లేదు, మా ఎస్సీ ఎంపీలకు అసలే శరం లేదు, మా ఎస్టీలకు ఎంపీలకు అయితే వాళ్ళకి ఏం తెలియదు. ప్రియాంక రెడ్డి అత్యాచారం గురించి పార్లమెంట్లో మాట్లాడి తెల్లారే ఆ 4 దుండగులను ఎన్కౌంటర్ చేసింది ఆ రాజ్యం. కేసీఆర్ ప్రభుత్వం 4 దుండగులను ఎన్కౌంటర్ చేసింది. మాది ఇక్కడ ఒక చాకలి తల్లి, చిన్నారి పాప హత్య చేయబడితే తల్లి ఘోషపడుతుంది, రోడ్డు మీద చేడుస్తుంది. మాది ఈ చాకలికి సంబంధించిన కొన్ని ఈలపల్లి శంకర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకొక దుర్మార్గుడు, ఆయనకైతే నాలుక లేదు పాప, నాలుకకు రబ్బర్ పెట్టుకుంటాడు బసరా సారయ్య. ఆయన ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్సీ, 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయిండు, 3 సార్లు. మా వరంగల్ బిడ్డే, నాకు మేన బావనే, మాకు దూరం కాదు, మాకు మేన బావ అవుతాడు. మాది బావా నువ్వు ఏం చేస్తానో, ఏ గుడ్లలో ఏ బర్లలో మధ్యలో పోయి పాలు పిండుతానవే, ఒక్క మాట వస్తలేదు బయటికి, పాలు తాగుతాను బావా, సిగ్గు ఉండాలా నీకు? 20 ఏళ్ళు 30 ఏళ్ళగా చట్టసభలో ఉంటాను. కులానికి, చాకలి కులానికి అన్యాయం జరుగుతుంది, చాకలి కులాన్ని వెలేస్తున్నారు, చాకలి కులాన్ని దోపిడీ జరుగుతుంది, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక్క మాట కూడా మాట్లాడతలే. ఈ వేదికగా డిమాండ్ చేస్తున్నా, ప్రియాంక రెడ్డి విషయంలో ఎన్కౌంటర్ జరిగింది. మరి ఆ విషయాన్ని మనం ముందు తీసుకుంటే, మరి ఇదే సంఘటన ప్రియాంక రెడ్డి కంటే 3 రోజుల ముందు అదే వరంగల్లో అదే ఒక దళిత అమ్మాయి మీద, 9 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. మరి ఆ బాధితులను ఎన్కౌంటర్ చేయలేదు. ప్రియాంక రెడ్డి తర్వాత 4వ రోజు నిజామాబాద్ ఆదిలాబాద్ ఏరియాలో మళ్ళీ ఒక అన్యాయం జరిగింది. ఒక దళిత స్త్రీకి అత్యాచారం జరిగి అక్కడ కృష్ణమాదిగా పోరాటం కూడా చేసిండు. మరి వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు చెప్పండి? ఇక్కడ రెడ్డి రాజ్యం ఉన్నది. ఈ రెడ్డి రాజ్యాలను మనం కూల్చాలంటే మనం సత్యాగ్రహ నిరాకరణ ఉద్యమం చేపడదాం.
రెడ్డి కులాలకు మనం వృత్తులు బంద్ చేద్దాం. నేను చాకలి బిడ్డ చెప్తున్నా, నేను బట్టలు ఉతకడం బంద్ చేస్తా. మీరు కూడా కమ్మరి బిడ్డగా చెప్తున్నా. ఆ రోజు మహారాజు వీరన్నను ఇదే రాజ్యము ఎన్కౌంటర్ చేసింది కాబట్టి కమ్మరి వడ్ల కమ్మరి వాళ్ళు వాళ్ళకు నాగళ్ళు చెక్కద్దు, వాళ్ళ వ్యవసాయ పనులకు పోవద్దు. అదే రకంగా నేను ఒక మాదిగ బిడ్డకు చెప్తున్నా, మాదిగ అన్నాలారా వాళ్ళ చావులకు డప్పులు కొట్టద్దు మనం. అదే రకంగా ఇంకా పద్మశాలి చెప్తున్నా, వాళ్ళ కులాలకు మనం బట్టలు అమ్మద్దు. ఎందుకంటే ఇలా మనిషి బయటకు వచ్చినంటే నా పద్మశాలి అన్న ఈ చేనేత బట్ట నేర్చిండు కాబట్టి ఇలా బట్ట నేసుకొని మనం బయటకు వచ్చినాం. కాబట్టి వాళ్ళ రెడ్డి రౌడీ రాజ్యాలను బొందబెట్టాలంటే కులాల పరంగా మతాల పరంగా మన సంఘటితమయ్యి చైతన్యమయ్యి నిరాకరణ ఉద్యమం చేపడతాం. మన దగ్గర ఉన్నది ఒకే ఒకటి మన ఆత్మగౌరవం. మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలంటే మన వృత్తులను వాళ్ళకు పనులు చేయడం బంద్ పెడదాం. మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలంటే మన ఓటు మనం వేసుకొని ఈ రాజ్యంలో మన బీసీ రాజ్యం తెచ్చుకుందాం. మన బీసీ రాజ్యం తెచ్చుకుంటే అప్పుడు ఎవడైతే అత్యాచారం చేస్తాడో, ఎవడైతే రౌడీజంగా ప్రవర్తిస్తాడో వారికి యావజ్జీవ కారశిక్ష చేద్దాం. మనం చంపం. మనం చాలా సానుభూతి పరులం. బీసీలు అంటే చాలా సింపతి కలిగిన వ్యక్తులం. ఈ దేశానికి ఉత్పత్తి కులాల మన వృత్తులను ఉత్పత్తి చేస్తాం. మనం బట్టను ఉత్పత్తి చేసినాం, కుండను ఉత్పత్తి చేసినాం, దున్నే నాగల్ని ఉత్పత్తి చేసినాం, మనం కొలిసే కొడవల్ని ఉత్పత్తి చేసినాం. అలాంటి ఉత్పత్తి కులాల మనం చైతన్యం అయితే మనం మనుషులను కూడా బుద్ధిమంతులుగా రౌడీ రాజ్యం కాకుండా దోపిడీ రాజ్యం కాకుండా బీసీల రాజ్యం లాగా ఉత్పత్తి చేసేలా ఆ దుర్మార్గులకు ఆ సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్ష ఏర్పాటు చేసి అలాంటి నేరాలు భవిష్యత్తులో జరగకుండా మన వర్గాలను కాపాడుకునేందుకు మన ఓటు మనం వేసుకొని మన ఉద్యమం మన ఆత్మగౌరవాన్ని రాజ్యాధికారం వైపు తిప్పుకునేందుకే మా చాపర్తి కుమార్ గాడిగే అని నేను చట్టసభల్లో ఎమ్మెల్యేగా అందరూ ఈ బీసీలు 60% ఈ బీసీలు ఉంటే 60 ఎమ్మెల్యేలు గెలవాలని, ఈ 60% ఓట్లున్న వాళ్ళకు రాజ్యం రావాలని రచ్చబండ కాడ రచ్చ చేద్దాం, బీసీ రాజ్యాధికారం సాధిద్దామని సైకిల్ యాత్ర చేయడం జరిగింది 15 రోజులు. అదే రకంగా ఈ తెలంగాణలో మన బీసీ కులాలు ఉత్పత్తి కులాలు సంఘటితమై చైతన్యం కావాలని పాదయాత్ర చేయడం జరిగింది. ఎక్కడి నుంచి కిలాషాపూర్ మారోజు సర్దార్ సర్వాయి పాపన్న ఊరు వరకు. అంటే అక్కడ పండుగ సాయనం ముదిరాజు కాంచి పెళ్లి లలితక్క మారోజు వీరన్న శ్రీకాంతాచారి సిరిపురం యాదయ్య అలాగే సర్దార్ సర్వాయి పాపన్న కిలాషాపూర్ చాగలి ఐలమ్మ దొడ్డి కొమరే ఈ మహనీయుల ఊర్లు గ్రామాలు పాదయాత్ర పెట్టి నా కులాలను చైతన్యం చేసి మనమెంతో మన అంత వాటా ఈ రాజ్యంలో మన వాటా కావాలి, ఈ రాజ్యంలో మనకు ఆత్మగౌరవం కావాలి, ఈ రాజ్యంలో మన అణగారిన వర్గాలకు మన వర్గాలను కాపాడుకోవాలంటే మనం ఈ రాజ్యం వెళ్ళాలని పాదయాత్ర చేయడం జరిగినది. అదే రకంగా కాంగ్రెస్ గవర్నమెంటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మనకందరికీ తెలుసు. 42% కోసం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% ప్రకటిస్తామని ఇప్పటివరకు అమలు చేయలేదంటే దానికోసం 17 రోజులు చాపర్తి కుమార్ గాడిగే అని నేను, బత్తుల సిద్ధేశ్వర్ పటేలు, జక్కని సంజయ్ ముగ్గురం కలిసి ఇదే హైదరాబాదులో వరంగల్లో ఈసుగొండలో ఆమె నిరాహార దీక్ష 17 రోజులు చేయడం జరిగినది. ఒక పోరాట బిడ్డగా చెప్తున్నా మనం సత్య నిరాకరణ ఉద్యమం చేద్దాం. ఈ రెడ్డి రౌడీ రాజ్యాన్ని గద్దె దించాలంటే వాళ్ళకు పనులు చేయకుండా మనం కులాల సంఘటితంగా ముందుకు వచ్చి మన రాజ్యంలో మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని మరొకసారి అందరికీ శనార్థులు తెలియజేస్తూ నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రాజ్యాధికార సమితి అధ్యక్షులుగా రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులుగా అందరికి ఉద్యమం వందనాలు.